హాయ్ అండి. ఈవేళ సింపుల్గా తక్కువ ఆయిల్తో మంచిగా మార్నింగ్ టైము తినే టిఫిన్ రెడీ చేసుకుందాం. అది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన గుంట పునుగులు. చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. ఎలాగో ఏంటో చూపిస్తాను రండి. ఫస్ట్ మనం దోసల పిండి చేసి పెట్టుకుంటే దోశలకి ప్లస్ అదే పిండితో పునుగులు చేసుకోవచ్చు. ఇంకా దానికి ఎక్స్ట్రాగా కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అందుకే ఒక 3 ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచాను. దాని కాంబినేషన్గా పల్లీలు, పుట్నాలు, కొబ్బరితో చట్నీ అయితే చాలా బాగుంటుంది. అది కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, ఒక టమాటో అన్నీ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. అలా వేయించి పెట్టుకుంటే అవి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. ఈలోపు చల్లారుతూ ఉంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అప్పుడు చట్నీ రెడీ అవుద్ది. సరేనా? ఇప్పుడు మనం గుంట పునుగులు చేసుకునే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి గుంట పునుగులు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే చాలా బాగుంటుందండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే తక్కువ ఆయిల్ ప్లస్ త్వరగా కూడా అవుతుంది. మన పని ఈజీగా అవుతుంది. మార్కెట్లో రకరకాల మెటల్స్తో దొరుకుతాయి, కానీ నాన్ స్టిక్ అయితే బెటర్ అన్నమాట. కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని. ఆయిల్ చూసారా, చాలా తక్కువ పడుతుంది, కానీ చాలా హెల్దీ కూడా. పిల్లలైతే చాలా సరదాగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. దోసల పిండి ఒకసారి చేశానంటే ఒక 2-3 రకాలుగా టిఫిన్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అందులో ఇదొక వెరైటీ. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనికి మంచిగా వేడి తగిలి హీట్ ఎక్కాలి ప్యాన్ అంతా. అప్పుడే పునుకులు మంచిగా రోస్ట్గా వస్తాయి. పిండి కూడా మంచిగా బాగా కలుపుకోవాలి. ఆ కలిపిన పిండిని గరిటెతో తీసుకొని కొంచెం కొంచెం పిండి వేస్తూ ఉండాలి. మరి ఫుల్గా వేసేయకండి, బయటికి వచ్చేసేలాగా. ఎందుకంటే దోసల పిండి కదా, కుక్ అయిన తర్వాత మంచిగా ఉబ్బుతుంది, బాగుంటుంది అప్పుడు. అదే మీరు ముందే ఫుల్గా వేసేసుకున్నారనుకోండి, అది ఉబ్బే టైంకి కంప్లీట్ కుక్ అయ్యేసరికి బయటకు వచ్చేసి స్ప్రెడ్ అయ్యి చిరాకుగా అయిపోతుంది. అలా మాత్రం చేసుకోకండి. దేనికైనా సపరేట్గా ఉందనుకో నీట్గా బాగుంటుంది. చేసుకునేది ఏదైనా మంచిగా చేసుకోవాలి కదా, అందుకని నేను అలా చెప్తున్నా. ఓకేనా? వేసేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేయండి. కాసేపు అలా ఉంచి తీస్తే కొంచెం కుక్ అయినట్లు అడిగినాయి. ఇప్పుడు ఆనియన్ వేయండి. ఆనియన్ వేసి కొంచెం కొంచెం వేస్తే చాలు. అవి తినేప్పుడు మనకి నోటికి మంచి రుచినిస్తాయి. ముందే పిండిలో కలిపిస్తే డైరెక్ట్గా కింద తగిలి స్మెల్ అది త్వరగా పై పిండి కుక్ అయ్యేలోపు కింద అది నాన్ స్టిక్ వేడెక్కిపోవడం వల్ల ఆనియన్ మాడిపోయి స్మెల్ అది చేంజ్ అయిపోతుంది. టేస్ట్ అది పాడవుద్ది. అందుకే నేను ఇలా పైన వేస్తాను. దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది.
ఇప్పుడు దీనిలో సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీలో చట్నీ రుబ్బుకుందాం. చూసుకోండి, మరి పలుచగా అవ్వకూడదు, గట్టిగా ఉండకూడదు. అలా అయితే ఈ పునుకులకి చట్నీ బాగుంటుంది. అదిగో మన చట్నీ రెడీ. ఓకేనా? ఇప్పుడు పునుకులు చూద్దాం రండి. ఓకే, మళ్ళీ వేసుకున్న పునుకులు కూడా కుక్ అయిపోయినాయి. వీటిని కూడా నీట్గా తిప్పేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటిని తీసి మళ్ళీ స్టీల్ బాక్స్లో వేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయి పునుకులు. తీసేసా అండి.